ఓం నమో వెంకటేశాయ. తిరుపతి సాయి భక్తి ఛానల్‌కి స్వాగతం, శుభస్వాగతం. ఇవాళ మీ అందరి కోసం తిరుపతి అలిపిరికి అతి సమీపంలో నిర్మించబడినటువంటి నమూనా ఆలయాన్ని మీ అందరి కోసం చూపించబోతూ ఉన్నాను. ఈ నమూనా ఆలయం స్వామివారి తిరుమలలో ఆలయం ఎలానే ఉంటుందో అచ్చం అలానే ఇక్కడ నిర్మించడం జరిగింది. స్వామివారి మూలమూర్తిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అసలు ఎందుకు ఈ ఆలయం ప్రతిష్ఠించారు, నమూనా ఆలయాన్ని ఇక్కడ ఎందుకు నిర్మింపజేశారు, మనం ఎస్విబిసిలో జరిగేటువంటి ప్రత్యక్ష ప్రసారాలన్నీ కూడా ఎక్కడి నుంచి మనం చూస్తున్నాం. స్వామి ఆలయంలో కెమెరా అలవ్ లేదు కదా, సెల్ ఫోన్ కానీ ఏది అలవ్ లేదు కదా. ఎలా మనం చూస్తున్నాము అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ నమూనా ఆలయంలో జరిగేటువంటి కైంకర్యాలని మనకి ప్రత్యక్ష ప్రసారంగా చూపించడం కోసమే ఈ నమూనా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. 15 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ఈ నమూనా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. స్వామి చక్కగా తిరుమలలో అతి దగ్గరగా మనం చూడలేం కదా, ఇక్కడ భక్తులందరూ కూడా చూడొచ్చు. అందుకే మీ అందరి కోసం ఇవాళ నమూనా ఆలయాన్ని దర్శింపజేయబోతూ ఉన్నాను. మనం తిరుమలకు వెళ్ళే దారిలో గరుత్మంతుడి విగ్రహం ఉంటుంది కదండి. ఆ గరుత్మంతుడి విగ్రహం దగ్గర నుంచి కొంచెం అలా కుడి చేతి పక్కకు తిరిగి జూ పార్కుకు వెళ్ళే దారి ఉంటుంది. ఇదిగో చూడండి, ఇలా కుడి చేతి పక్కకు వెళ్ళి అక్కడ జూ పార్కుకు వెళ్ళే దారి ఉంటుంది. ఆ దారి గుండా ఒక 100 మీటర్లు ముందుకు వెళ్ళాము అంటే అలా ముందుకు వస్తే నమూనా శ్రీవారి ఆలయం, శివాలయముకు వెళ్ళు దారి అని మనకు కనపడుతుంది. అక్కడ నుంచి కుడివైపుకు తీసుకొని కొంచెం ముందుకు వచ్చామంటే ప్రకృతి రమణీయత మధ్య చక్కగా తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే నిర్మింపబడినటువంటి నమూనా ఆలయం కంటికి కనివిందు చేస్తూ మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్తంభము తిరుమలలో ఎలా అయితే ఉంటుందో అదే ప్రతిబింబంగా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటుంది. ఇదే మనం చూడబోయేటువంటి నమూనా ఆలయం. ఈ ఆలయం 15 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. ఈ ఆలయాన్ని ఎస్విబిసి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కోసం నిర్మించడం జరిగింది. ఈ ఆలయంలో గరుత్మంతుని మందిరం నుంచి గర్భగృహం వరకు ఉంటుంది. అదిగో లోపలికి రాగానే ముందుగా చక్కగా ఆ గరుత్మంతుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు. అత్యంత సమీపంగా దర్శనం చేసుకొని అలా ముందుకు రాగానే శ్రీవారిని లోపలికి వెళ్ళేటువంటి వరుసగా మండపాలు ఉంటాయి. మనం సర్వదర్శనానికి కానీ ఏ దర్శనానికి వెళ్ళినా ఆ ద్వారపాలకులకు మాత్రమే వెళతాం. ఆ లోపల ఉన్నది మొదటిది కొలువు మండపం, తరువాత రాముల వారి మేడ, ఆ తరువాత కనిపించేటువంటిది శయన మండపం, అక్కడ ఉన్నటువంటిది కులశేఖరాలు వారు పడి, అది దాటిన వెంటనే కనిపించేదే స్వామివారి గర్భగృహం. ఆ గర్భగృహంలో శంకు చక్రాలతో కటివరద హస్తాలతో శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి సర్వాంగ శోభితంగా పుష్పాలంకృతుడై మన కంటికి దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కసారి గోవిందనామంతో దర్శనం చేసుకుందాం. అత్యంత సమీపంగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నమూనా ఆలయాన్ని నిర్మించడానికి గల ఉద్దేశం తిరుమలలో జరిగేటువంటి ప్రతి ఒక్క కైంకర్యాన్ని సుప్రభాతం, తోమాల, కొలువు, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ సేవ, ఇలా విశిష్టమైనటువంటి స్వామి కైంకర్యాన్ని ప్రతి ఒక్క భక్తుడు వీక్షించే విధంగా, మనందరం చూసే విధంగా ఏర్పాటు చేయబడిందే ఈ నమూనా ఆలయం. ఇక్కడ నుంచే ఎస్విబిసి ద్వారా మనకి ప్రత్యక్ష ప్రసారాన్ని ఇస్తారు. ఎందుకంటే తిరుమల ఆలయంలో మనకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఎంట్రీ లేదు కదండి. అందుకనే ఇక్కడ నుంచి మనకి దర్శనం ఏర్పాటు చేస్తారు. ఇదే స్వామివారి తిరుమల నమూనా ఆలయం. ద్వారపాలకుల్ని దర్శనం చేసుకుని అలా దర్శనం ముగించుకొని బయటికి రాగానే మనకి తిరుమలలో మాదిరే ఘంటా మండపం మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది. ఈ ఆలయం ప్రాతకాలమున 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు తీసి ఉంటారు. భక్తులందరూ కూడా స్వామివారిని అత్యంత సమీపంగా దర్శనం చేసుకోవచ్చు. ఈసారి
తిరుపతికి వచ్చినటువంటి భక్తులు స్వామిని అత్యంత సమీపంగా చూడాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవ.